ఈ మధ్యన యూట్యూబ్లో ఒక అవకాడో 2 కీమోలతో సమానము, ఒక గుప్పెడు బ్లూబెర్రీస్ ఎన్నో కీమోలతో సమానము, ఇది తింటే క్యాన్సర్ నెక్స్ట్ డేకి మాయమైపోతుంది, ఇలాంటివి చాలా చూస్తున్నాము. ఇది ఒక రకంగా మాకు భయపెడుతుంది. ఎందుకంటే ఇవి నమ్మి నిజంగా మెడిసిన్స్ తీసుకోకుండా, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇవన్నీ తినేసి నయం అవుతాము అని పేషెంట్స్ ఎక్కడ ఇంకా వాళ్ళ డిజీజ్ మొదలు పెట్టుకుంటారు అని. క్యాన్సర్ అంత ఆషామాషి డిజీజ్ కాదండి. ఏదో ఒక పండు తింటేనో 4 పండ్లు తింటేనో ఇంత పసుపు తింటేనో ఉన్న క్యాన్సర్ మాయం అయిపోయేటట్టయితే ఎప్పుడో వీడ్చి జనాల్ని నయం చేసే పని. క్యాన్సర్ చాలా తొందరగా పెరుగుతుంది బాడీలో. ఇలాంటి ఫుడ్ మంచిది, మీకు మీ ఇమ్యూనిటీ పెంచుతుంది, ఈ క్యాన్సర్ ని పోగొట్టే మందులకి ఎన్హాన్స్ చేస్తుంది తప్పితే ఇవి తింటే ఇక కీమోలు అవసరం లేదు అలా ఎక్కడా లేదు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి చక్కగా నార్మల్ అయిపోయిన వాళ్ళకు కూడా చాలా మంది షుగర్ తినొద్దు అని అడ్వైస్ చేస్తున్నారు. షుగర్ తింటే క్యాన్సర్ తిరగబెడుతుంది, షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుతుంది. ఇది అపోహ మాత్రమే. మీరు ఏం తిన్నా అది బాడీలో షుగరే అవుతుంది. సో షుగర్ తిన్నా షుగరే అవుతుంది, లేదా ప్రోటీన్ తిన్నా అది ఈవెన్చువల్లీ షుగర్ కింద మారే మీకు క్యాలరీస్ ఇస్తుంది. సో షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుతుంది, షుగర్ తింటే క్యాన్సర్ తిరగబెడుతుంది, ఇలాంటి అపోహలు వద్దు. మీకు తినాలనిపిస్తే కొంచెం తినండి, అబ్సల్యూట్లీ ఫైన్ విత్ దట్. క్యాన్సర్ డాక్టర్స్, ఆంకాలజిస్ట్స్ ఎవ్వరు కూడా మిమ్మల్ని షుగర్ తినొద్దు క్యాన్సర్ వచ్చుంటే అని చెప్పరు. అండ్ ఇందులో ఏమాత్రము నిజం లేదు. దాట్ షుగర్ తింటే మీ క్యాన్సర్ పెరుగుతుంది ఆర్ తిరగబెడుతుంది అన్న దాంట్లో 1% నిజం కూడా లేదు.